హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కాఫీ షాప్లో సురేష్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడు. ఎవరో వచ్చి అతని భుజం మీద చేయి వేశారు. తిరిగి చూసేసరికి అతని పాత మిత్రుడు కార్తీక్. అరే కార్తీక్, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి అని ఆశ్చర్యంగా అన్నాడు సురేష్. లేచి కార్తీక్ని కౌగిలించుకున్నాడు. అవునరా, 2 ఏళ్ళు అయిపోయింది, జీవితం చాలా మారిపోయింది అని అన్నాడు కార్తీక్ నవ్వుతూ. అండ్ ఇద్దరు కూర్చున్నాక సురేష్ కార్తీక్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు చాలా మారిపోయావు. చివరిసారిగా నిన్ను చూసినప్పుడు గుర్తుందా? నీ కంపెనీ మూతపడిపోయింది, నీ భార్య విడాకులు అడిగింది, నువ్వు అప్పుల పాలైపోయావు, చాలా కష్టాల్లో ఉన్నావు, కానీ ఇప్పుడు కొత్త వ్యక్తిలా ఉన్నావు. ఏమైంది అని అడిగాడు. అప్పుడు కార్తీక్ నవ్వుతూ స్టోయిసిజం జరిగింది అని అన్నాడు. నరేష్ కన్ఫ్యూజ్ అయ్యాడు. ఏంటి, మళ్ళీ చెప్పు అని అడిగాడు. అప్పుడు స్టోయిసిజం గురించి కార్తీక్ చెప్పడం మొదలుపెట్టాడు. స్టోయిసిజం అంటే ప్రాచీన గ్రీక్ ఫిలాసఫీ. మనం లాస్ట్ టైం కలిసిన తర్వాత నేను బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఒక ఫ్రెండ్ రికమెండ్ చేస్తే ఎపిక్టీటస్ రాసిన మెడిటేషన్స్ అనే పుస్తకం చదివాను. అది నా జీవితాన్ని మార్చేసింది అని అన్నాడు కార్తీక్. ఎలా అని అడిగాడు సురేష్. అది నాకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పింది. జీవితంలో మనం కంట్రోల్ చేసేవి, మనం కంట్రోల్ చేయలేనివి, ఇలాంటివి ఉన్నాయి అని నేను తెలుసుకున్నాను. ఎపిక్టీటస్ ప్రకారం మన అభిప్రాయాలు, కోరికలు మన కంట్రోల్లోనే ఉన్నాయి, కానీ మన శరీరం, ఆస్తి, కీర్తి ఇలాంటివన్నీ మన కంట్రోల్లో లేవు. అండ్ మన దుఃఖానికి కారణం ఈ విషయం తెలుసుకోకపోవడం, అన్నీ మన కంట్రోల్లోనే ఉన్నాయి అని అనుకోవడం అని అన్నాడు. అప్పుడు సురేష్ అన్నాడు, అంటే నాకు మళ్ళీ చెప్తావా, సరిగ్గా అర్థం కాలేదు అని అన్నాడు. అప్పుడు కార్తీక్ తన స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. చూడు, కోవిడ్ రావడం నా చేతిలో లేదు, దానివల్ల నా కంపెనీ మూతపడిపోయింది, అది కూడా నా చేతిలో లేదు. నా భార్యతో డివోర్స్, అంటే నేను ప్రేమించినట్టు ఎదుటి వాళ్ళు ప్రేమించాలని లేదు, అది కూడా నా కంట్రోల్లో లేదు. సో అది కూడా జరిగింది. కానీ వాటి గురించి నేను ఏమనుకుంటున్నానో, ఎలా స్పందిస్తున్నానో అది మాత్రం నా కంట్రోల్లో ఉంది. నేను వాటిని ఫెయిల్యూర్స్గా భావించడం మానేసి జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశాలుగా చూడడం మొదలుపెట్టాను. అప్పుడు సురేష్ అన్నాడు మధ్యలో ఆపుతూ, అంటే నువ్వు ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ గురించి చెప్తున్నావా అని అడిగాడు. అంతకంటే లోతైనది, జాగ్రత్తగా విను, అర్థం అవుద్ది. మన అభిప్రాయాలే మన కోరికలను, చర్యలను అంటే యాక్షన్స్ని నిర్దేశిస్తాయి. ఉదాహరణకి, మనం ఒక ఖరీదైన కారు చూసినప్పుడు అది చాలా గొప్పది, అది మన దగ్గర ఉంటే మనం కూడా గొప్పగా ఫీల్ అవుతాం అని అనుకుంటాం. ఈ అభిప్రాయం ఏర్పరచుకోవడం వల్ల తర్వాత దాన్ని కోరుకుంటాం, తర్వాత దాన్ని కొంటాం. కానీ నిజానికి కార్ అనేది కేవలం ఇనుము, ప్లాస్టిక్ మాత్రమే. అలాగే నీకు నచ్చిన తండూరి చికెన్ నిజానికి చనిపోయిన జంతువు, కానీ మనకి దాని మీద ఒక అభిప్రాయం ఉంది, అంటే రుచిగా ఉంటుంది, తింటే బాగుంటుంది అని. సో ఆ ఆలోచన కోసం కొంటాం, లేకపోతే తింటాం. కొన్న తర్వాత మనం అనుకున్నంత గొప్పగా లేకపోతే బాధపడతాం. ఇది కొంచెం వింతగా ఉందిరా అని అన్నాడు సురేష్. కానీ అర్థం కాలేదు. నీ సంగతి చెప్పు, నువ్వు కొత్త ఉద్యోగం సంపాదించావా, నీ భార్యతో సంబంధాలు బాగున్నాయా అని అడిగాడు. కార్తీక్ తలాడిస్తూ, లేదు, నేను ఇంకొక కొత్త కంపెనీ మొదలుపెట్టాను, ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే నడుస్తుంది, నా భార్యతో మాత్రం సంబంధాలు బాగోలేదు, కానీ నేను ఆమెని ఎప్పుడో క్షమించాను, అది నా చేతుల్లో ఉంది, ఆమె నిర్ణయాలు ఆమె చేతుల్లో ఉన్నాయి. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే సురేష్, జీవితాన్ని మనం విలువిద్యతో పోల్చవచ్చు. మనం గురి చూసి బాణం వదులుతాం, అది మాత్రమే మనం చేయగలం. కానీ గాలి వంటి కారణాల వల్ల బాణం వెళ్ళే మార్గం మారవచ్చు, మనం అనుకున్న డెస్టినేషన్ అది వెళ్ళకపోవచ్చు. మన అంతిమ ఫలితాలను అంటే రిజల్ట్స్ బట్టి మన ఆనందాన్ని మనం నిర్ణయించుకుంటున్నాం. దానివల్ల మనం ఎక్కువగా నిరాశకు గురవుతున్నాం. కానీ మనం గనక మనం చేసే పని మీద మాత్రమే మన 100% ఇవ్వడానికి ట్రై చేస్తే, రిజల్ట్ని పట్టించుకోకపోతే మన మనశ్శాంతి ఎప్పటికీ పాడవదు. ఇది చెప్పిన తర్వాత సురేష్ ఆలోచనలో పడ్డాడు. అంటే నువ్వు అసలు బాధపడవా, సమస్యలు వచ్చినప్పుడు ఏమీ అనిపించదా అని అడిగాడు. అప్పుడు కార్తీక్ అన్నాడు, బాధపడతాను, కానీ అది క్షణికం, ఆ నిమిషం మాత్రమే బాధపడతాను. నేను అబ్జర్వ్ చేశాను, నా బాధకు కారణం సంఘటనలు కాదు, వాటి గురించి నా అభిప్రాయాలు. ఒకసారి నేను ఆ అభిప్రాయాల్ని మార్చుకుంటే నేను దేన్నైనా ఎదుర్కోగలను అని కార్తీక్ అన్నాడు. సురేష్ కార్తీక్ వైపు చూసి, నాకు ఈ స్టోయిసిజం గురించి మరింత తెలుసుకోవాలని ఉంది, నువ్వు నాకు ఆ పుస్తకం ఇవ్వగలవా అని అడిగాడు. కార్తీక్ తప్పకుండా నేను ఈ పుస్తకం ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ కథ నుండి మనం నేర్చుకునే స్టోయిక్ పాఠం ఏంటంటే, జీవితంలో చాలా విషయాలు మన నియంత్రణలో లేవు. మన శరీరం, ఆస్తి, ఇతరుల అభిప్రాయాలు, ప్రకృతి ఇలాంటివన్నీ మన కంట్రోల్కి అతీతం. కానీ మనకి జరిగే విషయాలపై మనకు ఉండే అభిప్రాయాలు, మన ప్రతిస్పందనలు అంటే రియాక్షన్స్, కోరికలు అంటే మన విషెస్ మన నియంత్రణలోనే అంటే మన కంట్రోల్లోనే ఉంటాయి. ఇలాగే జరగాలి, ఇలాగే ఉండాలి అని కాకుండా మన ప్రవర్తనపై దృష్టి పెట్టడం ద్వారా నిజమైన ఆనందాన్ని మనం పొందవచ్చు. ఎప్పుడు గుర్తుంచుకోండి, నియంత్రించలేని వాటి గురించి బాధపడటం వ్యర్థం, నియంత్రించగలిగే వాటిపై దృష్టి పెట్టడమే
అసలైన విజ్ఞత. సెకండ్ స్టోరీ, వాల్యూ ఆఫ్ టైం. డాక్టర్ రామకృష్ణ శివరాత్రి రోజున ఆసుపత్రిలో ఆఖరి రోగిని చూస్తున్నారు. ఆయన 84 సంవత్సరాల వృద్ధుడు, పేరు కృష్ణమూర్తి. అతని పరిస్థితి క్షీణిస్తుంది. మరో కొద్ది వారాలు మాత్రమే జీవించే అవకాశం ఉంది. రోగి పరిస్థితి ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు కృష్ణమూర్తి కుమారుడు అనిల్. బానే ఉంది, కానీ మీరు మీ తండ్రితో ఉన్నంత సమయాన్ని జాగ్రత్తగా గడపండి, ఇదే మంచిది అని అన్నాడు డాక్టర్. అప్పుడు అనిల్ అన్నాడు, నాకు ఈ వారం చాలా మీటింగ్స్ ఉన్నాయి డాక్టర్, వచ్చే వారం కుదురుతుందా అని అన్నాడు. డాక్టర్ రామకృష్ణకి మండింది. ఒక సూటి లుక్ ఇచ్చాడు. అప్పుడు అనిల్ అన్నాడు, అర్థమైంది డాక్టర్, నేను రేపటి నుంచే చూసుకుంటాను, ఈ ఒక్కరోజు మాత్రం నాకు టైం ఇవ్వండి అని అన్నాడు. అలా అనిల్ వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ రామకృష్ణ కృష్ణమూర్తి గారి రూమ్లోకి వెళ్ళాడు. ఆ 84 ఏళ్ల వృద్ధుడు నిద్రపోకుండా పక్కన ఉన్న పుస్తకాన్ని చదువుతున్నాడు. మీరు ఇంకా మేల్కొనే ఉన్నారా అని అడిగాడు డాక్టర్. అప్పుడు కృష్ణమూర్తి గారు అన్నారు, నా వయసులో నిద్ర అంత ముఖ్యం కాదు డాక్టర్ అని కృష్ణమూర్తి నవ్వాడు. డాక్టర్ రామకృష్ణ కుర్చీలో కూర్చుని ఏం చదువుతున్నారు అని అడిగాడు. సెనకా రాసిన ఆన్ ద షార్ట్నెస్ ఆఫ్ లైఫ్ అనే పుస్తకం చదువుతున్నాను అని చెప్పాడు. ఎంత ఎక్కువ కాలం బ్రతికామనేది ముఖ్యం కాదు, ఎంత గొప్పగా బ్రతికామనేది ముఖ్యం అనే పాఠం నేర్పే పుస్తకం ఇదే అని చెప్పాడు. డాక్టర్ రామకృష్ణకి కొంచెం క్యూరియాసిటీ పెరిగింది. ఈ పుస్తకం గురించి తెలుసుకోవాలని కొంచెం ముందుకు వచ్చారు. అప్పుడు కృష్ణమూర్తి ఆ పుస్తకాన్ని పక్కన పెట్టి చెప్పడం మొదలుపెట్టాడు. నేను 84 సంవత్సరాల వయసులో ఉన్నాను. నా జీవితంలో చాలా కాలం నేను కేవలం జీవితాన్ని గడిపేశాను, జీవించలేదు. ఉద్యోగం, కుటుంబం, బాధ్యతలు ఇవన్నీ అవసరమైనవే, కానీ ఒక్కొక్కసారి నిజమైన అనుభవాలకి మనం దూరంగా ఉంటాం. చాలామంది కేవలం కొన్ని క్షణాలు మాత్రమే నిజంగా బ్రతికినట్లు అనుభూతి చెందుతారు. మిగిలిన జీవితం మొత్తం కాలం గడిపేస్తారు అంతే. నేను కూడా అలాగే ఉన్నాను. కానీ 3 ఏళ్ల క్రితం నా భార్య మరణించినప్పుడు నాకు అర్థమైంది, ఆవిడతో ఇంకా మంచి సమయాన్ని జీవిస్తే బాగుండేది అని. డాక్టర్ రామకృష్ణ ఇదంతా మౌనంగా వింటున్నారు. డాక్టర్, నేను చనిపోతున్నానని నాకు తెలుసు, అది నన్ను భయపెట్టదు. నా జీవితంలో చివరి 3 సంవత్సరాలు నేను ప్రతిరోజు ఇదే నా చివరి రోజు అన్నట్లు గడిపాను. నాకు ఇష్టమైన పుస్తకాలు చదివాను, నా మనవలతో ఆడుకున్నాను, సముద్ర తీరంలో నడిచాను, సూర్యోదయాన్ని చూశాను, ఎవరి అభిప్రాయాలకు లొంగకుండా నా సొంత ఆలోచనలను అన్వేషించాను. సంపద, కీర్తి, గౌరవాలు కావాలి, కానీ దానివల్ల సంతృప్తి లేదు. అవి మనకి కావాలి, కానీ అవే జీవితం అనుకుంటే తర్వాత ఏదో ఒక సమయంలో బాధపడటం ఖాయం. జీవితాన్ని గడిపేశాం కానీ జీవించలేదు అని నేను తెలుసుకున్నాను. డాక్టర్ రామకృష్ణ లేచి నిలబడ్డారు. మీరు చెప్పింది బాగుంది, దీని గురించి నేను ఆలోచిస్తాను, మీరు ఇంకా పడుకోండి అని చెప్పేసి బయటకు వచ్చాడు డాక్టర్. బయటకు వచ్చాక ఆయన ఒక ఆలోచనలో పడ్డారు. తన ఫోన్ తీసి తన 12 ఏళ్ల కుమార్తెకి ఫోన్ చేశారు. హలో నాన్న, నువ్వు ఎప్పుడు వస్తావు అని అడిగింది ఆమె. మరో అరగంటలో వచ్చేస్తాను, ఈరోజు మనం పార్క్కి వెళ్దాం అని అన్నారు డాక్టర్. నిజంగానా, నీ దగ్గర అంత టైం ఉందా అని వాళ్ళ అమ్మాయి అడిగింది. నీతో గడపడానికి నేను ఎప్పుడు సమయాన్ని తీసుకుంటాను, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన స్టోయిక్ పాఠం, కాలం అనేది అత్యంత విలువైన సంపద. సెనకా చెప్పినట్లు జీవితం చిన్నది అని అనేవారు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు జీవితాన్ని జీవించడం లేదు అని. సంపద, హోదా, ఇతరుల అభిప్రాయాలు వెంట పరుగులు తీసేవారు తమకు అత్యంత అవసరమైన వాటిని కోల్పోతారు. ప్రతిరోజు చివరి రోజు అన్నట్లు జీవిస్తే భయం లేదా వాయిదాలు లేకుండా మనం పూర్తిగా జీవించగలం. ప్రతి క్షణం మనదైన మార్గంలో మన నిజమైన కోరికలకు అనుగుణంగా బ్రతకడమే అసలైన జీవితం. స్టోరీ నెంబర్ 3, యాంటీడోట్ టు యాంగర్. పనికిమాలిందానా, నా ఫోన్ ఎందుకు తీసావు అని కేకలేశాడు సాయి తన చెల్లెల మీద. వాణి తన అన్నయ్య వైపు భయంగా, బాధగా చూసింది. అన్నయ్య, నేను నీ ఫోన్ ముట్టుకోలేదు, నువ్వు ఇంకెక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు అని గట్టిగా అరిచింది. అబద్ధం అని అరిచాడు సాయి. నువ్వు ఎప్పుడూ నా వస్తువులు ముట్టుకుంటావు, నీకెన్నిసార్లు చెప్పాను అని మళ్ళీ అన్నాడు. తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు దబాలను మూసేశాడు. సాయి గదిలో అతని చిన్ననాటి స్నేహితుడు రవి సోఫాలో కూర్చుని ఏదో చదువుతున్నాడు. సాయి కోపంగా చూసి, చదివింది చాలు, నా ఫోన్కి కాల్ చేయి, ఫోన్ కనబడటం లేదు అని అన్నాడు. రవి ప్రశాంతంగా తలెత్తి చూసి, నీకు ఒక స్టాయిక్ పాఠం చెప్పనా అని అన్నాడు నవ్వుతూ. అక్కర్లేదు, మూసుకుని ఫోన్ చేయవే, నా చెల్లి దాచేసింది అని అన్నాడు సాయి. ఈ విషయం నీకు ఖచ్చితంగా తెలుసా అని అడిగాడు రవి. అవును, పక్కా, నేను బాత్రూంలో పెట్టి వచ్చాను, తిరిగి వచ్చేసరికి ఆ ఫోన్ లేదు, వాణి తప్ప ఇంటిలో ఎవరూ లేరు అని గట్టిగా అన్నాడు సాయి. రవి పుస్తకం పక్కన పెట్టి, కోపం అనేది ఒక తాత్కాలికమైన పిచ్చి అని అన్నాడు. కోపం వచ్చిన మనిషి పిచ్చి పట్టిన వాడితో సమానం అని చెప్పాడు. వినడానికి వింతగా చిరాగ్గా ఉన్నా కోపం మనల్ని వివేకం నుండి, ఆలోచన నుండి దూరం చేస్తుంది. కోపంలో మనం అరిచే అరుపులు, చేసే పనులు తర్వాత మనల్ని పశ్చాత్తాపడేలా చేస్తాయి. సాయి ఇదంతా వినకుండా తన బ్యాగ్లో వెతకడం మొదలుపెట్టాడు. నాకు క్లాస్ అక్కర్లేదు, ఫోన్ కావాలి అని అన్నాడు. అయినా సరే రవి ఇదంతా వినకుండా, కోపం పర్టికులర్గా మన వాళ్ళతో ఎప్పుడూ మంచిది కాదు. కోపం అనేది ఒక ప్రతీకారం కోసం చూస్తుంది. ఆ టైంలో కనుక కొంచెం ఆగి తొందరపడకుండా మాట్లాడితే మంచిది అని అన్నాడు. సాయి ఒక్కసారిగా ఆగిపోయాడు. అతనికి బ్యాగ్లో ఫోన్ కనిపించింది.
ఇదిగో నా బ్యాగ్లోనే ఉంది అని అన్నాడు నెమ్మదిగా. రవి నవ్వుతూ, చూసావా, నువ్వు అనవసరంగా మీ చెల్లి మీద కోప్పడ్డావు అని అన్నాడు. సాయి సిగ్గుపడుతూ బయటకు వెళ్ళి తన చెల్లిని పిలిచాడు. వాణి అని పిలిచి సారీ అని అన్నాడు. సాయి చెల్లైన వాణి వచ్చి, పనికి మాలినోడా, పని చూసుకోపో అని వెళ్ళిపోయింది. సాయి తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి, నువ్వు చెప్పింది నిజమే, కోపం ఒక తాత్కాలికమైన పిచ్చే అని అన్నాడు. ఇక నుంచి ఈ కోపం వచ్చినప్పుడు ఆలోచించి మాట్లాడతాను అని చెప్పాడు. ఈ కథ నుండి మనం నేర్చుకునే స్టోయిక్ పాఠం ఏంటంటే, కోపం, అసూయ వంటి ఎమోషన్స్ అదుపు తప్పిన స్థితికి దారితీస్తాయి. స్టోయిసిజం మనకి చెప్పేది, కొన్ని ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు మనం ఆలోచనని కోల్పోతాం. ఆ టైంలో కొంచెం కష్టమైనా సరే మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే, కాన్షియస్గా మనల్ని, మన మాటల్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా విషయాల్లో మంచి జరుగుద్ది. కొన్నిసార్లు కోపంతో కొన్ని పనులు చేసేస్తాం, కానీ వాటిని సమర్థించుకోవడం, నేనింతే అని అనుకోవడం కంటే కూడా మన ఆలోచనల్లో ఎమోషన్స్ని పక్కన పెడితే అసలు నిజం కనబడుతుంది. అప్పుడు మన కంట్రోల్లో మనం అండ్ మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉంటాయి. లేకపోతే మనం మన ఎమోషన్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. సో కోపంలో చేసే పనుల్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్లోగా కోపాన్ని కనీసం ఒక 2 నిమిషాలు ఆగి ఆలోచించి ఆ తర్వాత పనులు చేయండి. ఇలా గనక మీరు చేస్తే మీ కోపాన్ని దాటి ఆలోచించడం మొదలు పెడతారు. సో ఇలా మనం స్టాయిక్ లెసన్స్ కొన్ని స్టోరీస్ ద్వారా చూసాం. ఒకసారి ఈ 3 స్టోరీస్లోని లెసన్స్ని తిరిగి రివైజ్ చేసుకుందాం. ముందుగా స్టోరీ నెంబర్ 1, వాట్స్ ఇన్ యువర్ కంట్రోల్. జీవితంలో అన్నీ మన కంట్రోల్లో ఉండవు. ముఖ్యంగా బయట మనుషులు, బయట పరిస్థితులు ఇవన్నీ మన కంట్రోల్లో ఉండవు. కానీ మీ కంట్రోల్లో ఉండేది మీ ఆలోచనలు, మీ రియాక్షన్స్, మీ మాటలు, మీ పనులు. సో వీటిని కంట్రోల్ చేయడం నేర్చుకోండి, లైఫ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. స్టోరీ నెంబర్ 2, వాల్యూ ఆఫ్ టైం. జీవితాన్ని ఏదో గడిపేశాం అని అనుకోకుండా జీవించాం అన్నట్టు ఉండాలి. సో మీకు నచ్చిన మనుషులతో ఆనందంగా గడిపే ఛాన్స్ వస్తే వదులుకోకండి. స్టోరీ నెంబర్ 3, యాంటీడోట్ టు యాంగర్. కోపం ఒక తాత్కాలికంగా పిచ్చి, అంటే టెంపరీగా పిచ్చివాడిని చేస్తుంది. సో కోపం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళని అనరాని మాటలు అనేసి తర్వాత బాధపడటం మానేయండి. దాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకోండి. కోపం వచ్చి ఏదోటి అనాలి అని అనిపించినప్పుడు 2 మినిట్స్ సైలెంట్గా ఉండండి. తర్వాత మీకు సీన్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది 3 స్టోయిక్ లెసన్స్. ఈ వీడియో మీకు నచ్చితే మోర్ స్టోరీస్ అని కింద కామెంట్ చేయండి. మరిన్ని స్టోరీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.